హాయ్ అండి. సో, ఇవాళ మనం డైరెక్ట్ క్లినిక్‌లో లైవ్‌లో మనకు పేషెంట్ ఎగ్జామిన్ చేసి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? అసలెలా చూస్తారు? బ్యాక్ పెయిన్ ఉందా? లేకపోతే ఓన్లీ మోకాలు నొప్పి ఉందా? అని ఎలా నిర్ధారించుకుంటారనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో, మీకు ఎట్లా ఉంటుంది పెయిను? మీ బాధ చెప్పండి ఎలా ఉంటుంది మీకు? పెయినయితే నిల్చోవడానికి అవుతలేదు. కూర్చోవడానికి అవుతలేదు. కానీ ఎక్కువ పెయినవుతున్నది. హ్మ్. దీనికి ఎలా ట్రీట్మెంట్ చేస్తే బావుంటదని? సో, ఫస్ట్ మనము ఇది నడుము నొప్పా? లేకపోతే సయాటికా లాంటి నొప్పా? లేకపోతే నడుములో ఎముకల వల్ల అరిగిన వల్ల హ్మ్. నొప్పొచ్చిందా? అది మనము సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా ఎగ్జామినేషన్ క్లినికల్లీ చూసుకోవాలి. హ్మ్. దాన్ దాని తర్వాతే మనం ఎటువంటి డయాగ్నోస్‌కెళ్తాము అనేది నిర్ధారణ చేసుకోవచ్చు. హ్మ్. ఫస్ట్ మీకు కొన్ని టెస్ట్ చేస్తాను. హ్మ్. దాని తర్వాత చెప్దాం. హ్మ్. హ్మ్. ఫస్ట్ నాకు చెప్పండి. హ్మ్. ఈ స్పర్శ తెలుస్తుందా కాళ్ళ దగ్గర ఇక్కడ? ఆ! అక్కడ హ్మ్. తెలుస్తుంది. ఇది సమానంగానే ఉంది కదా! ఆ! ఓకే. సో, కాళ్ళు పాదం పైకి కిందకి మూవ్‌మెంట్ చేయండి. ఓకే. నాకు చెయ్యిని కిందకి తొయ్యండి పాదంతోటి. ఓకే. వెరీ గుడ్. పైకి తొయ్యండి. వెరీ గుడ్. సో, మనకి ఈ టెస్ట్ వల్ల మోటార్ మూవ్‌మెంట్స్ అంటే మజిల్ మూవ్‌మెంట్స్ కరెక్ట్‌గా ఉన్నాయా? ఎనీ వీక్‌నెస్ ఉందా లేదో మనకు తెలుస్తుంది. సో, తనకి మూవ్‌మెంట్స్ కరెక్ట్‌గానే ఉన్నాయి. పవర్ గూడా బావుంది. సో, మనకి ఎటువంటి డెఫిసిట్స్ అనేటివి ఏం లేవు తనకి. సో, సెన్సరీ సెన్సేషన్ అంటే టచ్ చేసినా గాని తనకి తెలుస్తుంది. అండ్ పించ్ చేసినా కానీ తనకి నొప్పి హ్మ్. తెలుస్తుంది. సో, ఈ బ్యాక్ పెయిన్ అనేది స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉందని మనకు తెలుసుకోవచ్చు. సో, ఇంకొక టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు కాళ్ళంతా బరువు వదిలేసేయండి. హ్మ్. హ్మ్. మీకు కాళ్ళు స్ట్రెయిట్‌గా ఎత్తాను. హ్మ్. బరువంతా వదిలేసేయండి. సో, మీకు ఒరిజినల్ పెయినొస్తది చెప్పండి. హ్మ్. హ్మ్. ఇప్పుడేమైనా ఉందా? ఏం లేదు. లైట్‌గా ఉందా ఇప్పుడేమన్నా? ఆ! లైట్‌గా వస్తుంది. ఇప్పుడు? హ్మ్. ఆ! వస్తుంది. ఆ! వస్తుంది. హ్మ్. ఇప్పుడు సేమ్ వచ్చే ఒరిజినల్ పెయినేనా ఇప్పుడు? హ్మ్. ఓకే. సో, ఇది లెగ్ రైజింగ్ టెస్ట్ అంటాము. హ్మ్. ఈ లెగ్ రైజింగ్ టెస్ట్ వల్ల మనకి ఒరిజినల్ పెయిన్ వస్తుందా లేదో చూసుకుంటాం. హ్మ్. సో, ఒక యాంగిల్‌లో అట్‌లీస్ట్ 60 డిగ్రీస్ వరకు మనం లిఫ్ట్ చేసినప్పుడు మీకు ఒరిజినల్ పెయిన్ నడుము నుంచి కాళ్ళ దాకా ఏదైతే తిమ్మిరొచ్చే పెయిన్ ఉందో, ఆ ఒరిజినల్ పెయిన్ అనేది ఈ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. సో, ఇందులో మనకి డిస్క్ వల్ల నరం మీద ఒత్తిడి వస్తుందా లేదో ఈ టెస్ట్ వల్ల మనకు తెలుస్తుంది. ఓకే. సో, ఈ నడుము నొప్పికి చాలా చాలా కారణాలుంటాయి. దాంట్లో ముఖ్యంగా సింప్టమ్స్ బట్టి మనం ఎట్లా నిర్ధారించుకుంటామంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి డిస్క్ అంటుంది. అంటే 2 ఎముకల మధ్యలో ఒక చిన్న స్పాంజ్ లాంటి మెటీరియల్ ఉంటుంది. దాన్ని డిస్క్ అంటాం. ఇంటర్వర్టిబ్రల్ డిస్క్. ఆ డిస్క్ అనేది షాక్ అబ్జార్బర్ లాగా, కుషన్ లాగా పనిచేస్తుంది. కొంతమందికి నడుము అరిగిన వాళ్ళకి కానీ, వయసు కొద్దీ అరిగిన వాళ్ళకి కానీ, బరువులెత్తినప్పుడు గానీ, వాళ్ళకి శక్తికి మించి బరువులెత్తడం గానీ, ముందుకు వంగడం చేసే వల్ల డిస్క్ మీద ఒత్తిడి పడి లోపల ఉన్న వాటర్ సబ్‌స్టెన్స్ అంతా ఎండిపోతుంది. సో, దానివల్ల డిస్క్ అనేది లోపల పల్ప్ మెటీరియల్ బయటకు రావడము. ఆ పల్ప్ మెటీరియల్ అండ్ డిస్క్ వచ్చి వెనకాలున్న స్పైనల్ కార్డ్ మీద వచ్చిన నరాలని ఒత్తిడి రావడం. సో, దీనివల్ల సయాటికా సింప్టమ్స్ అనేవి డెవలప్ అవుతాయి. సయాటికా సింప్టమ్స్ అంటే ఈ నరం ఒత్తిడి వల్ల నడుము నుంచి కాళ్ళ దాకా, మోకాళ్ళ దాకా గాని, అరకాళ్ళ దాకా గాని కరెంట్ కొట్టినట్టు, షాకొచ్చినట్టు, చీమలు పాకినట్టు, గుంజినట్టు ఇలాగ రకరకాల సింప్టమ్స్ ఉంటాయి. న్యూరోపతిక్ పెయిన్స్. సో, ఇలాగా మనకు సయాటికా ఉందా లేదో మనం తెలుసుకుంటాం. సో, తర్వాత వచ్చేసి మనకి దాని ప్రివెన్షన్ ఎట్లా చేసుకోవచ్చు? ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలంటే డైలీ మనం కూర్చున్నామనుకోండి. ఒక 1 అవర్ కూర్చుంటే అట్‌లీస్ట్ 15 మినిట్స్ మూవ్‌మెంట్ చేయాలి. ఈ మూవ్‌మెంట్ చేసినప్పుడు మనకి స్ డిస్క్ అనేది జెల్ లాగుంటుంది. స్పాంజ్ లాగుంటుంది. సో, ఆ స్పాంజ్ అనేది పైకి, కిందకి మూవ్‌మెంట్ అవ్వడంతోటి బయట ఉన్న సరౌండింగ్ న్యూట్రిషన్ లోపలికెళ్ళడం, ఆ డిస్క్‌లో ఉన్న బ్యాడ్ సబ్స్టెన్స్ అంతా బయటకొచ్చేస్తుంది. సో, దీనివల్ల డిస్క్ అనేది హెల్తీగా ఉంటుంది. సో, లాంగ్ టర్మ్‌లో మనకి బ్యాక్ పెయిన్ వచ్చే ఆస్కారం కూడా తగ్గుతుంది. అండ్ దీంతో పాటు తగిన ఎక్సర్‌సైజెస్ కూడా చేసుకోవాలి. ఎక్సర్‌సైజెస్ వల్ల మనకి బ్యాక్ మజిల్స్ టోన్ అవుతుంది. ఈ టోన్ అవ్వడంతోటి మనకి వెనక ఎముకలు గట్టిపడి అండ్ వెయిట్ బేరింగ్ కూడా ఈ మజిల్స్ వల్ల అవుతుంది. సో, డిస్క్ మీద లోడ్ తగ్గడం అండ్ స్పైన్ పోస్చర్ కరెక్ట్‌గా పెట్టుకోవడం. ఇలా ఎక్సర్‌సైజ్ ద్వారా మనకి హెల్ప్ అవుతుంది.
ఎలాంటి ఫుడ్ తీసుకుంటే తగ్గుతుంది సార్ అది? సో ఫుడ్‌తోనే ట్రీట్మెంట్ 100% కాదు. బట్ ఈ ఫుడ్ వల్ల మనకి కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ వచ్చిన సింప్టమ్స్‌ని కూడా కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఎలా అంటే కొంతమందికి వైటమిన్ డి లోపించినా గాని, కాల్షియం లోపించినా గాని, మజిల్స్ అనేవి కొంచెం వీక్ అవ్వడం, అండ్ ఎముకలు కొంచెం ఆస్టియోపోరోసిస్ అవ్వడం, వీటి వల్ల బ్యాక్ పెయిన్ ఆస్కారం చాలా ఎర్లీగా వచ్చేస్తుంది. సో వాళ్ళకి మనము ఫుడ్ ద్వారా డైటరీ సప్లిమెంటేషన్ అండ్ డెఫిసిట్ ఉన్నది మందుల ద్వారా కరెక్ట్ చేసుకోవాలి. సో వైటమిన్ డి కంటైనింగ్ ఫుడ్స్ లైక్ ఎగ్స్ గాని, డైరీ ప్రొడక్ట్స్ అంటే మిల్క్, చీజ్, పన్నీర్ గాని ఇట్లాంటి సబ్స్టెన్స్‌లో మనకి వైటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకి సీ ఫుడ్ అంటే ఫిష్ గాని, క్రాబ్స్ గాని, ప్రాన్స్ వీటిలో గూడా కాల్షియం అండ్ వైటమిన్ డి అధిక మోతాదులో ఉంటుంది. అండ్ వెజిటేరియన్ ఫుడ్స్‌కొచ్చేసి రాగి ఫుడ్స్‌లో బాగుంటుంది. కాల్షియం అనేది చాలా ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకి ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ వెజిటబుల్స్‌లో ఎస్పెషల్లీ మనకి బ్రోకోలీ గాని, లెట్యూస్ గాని అండ్ ఆహ్, పసుపు గూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటి వల్ల బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఏదైనా డ్యామేజ్ అయితుంటే దాన్ని రిపేర్ చేసే హీలింగ్ కెపాసిటీస్ మన బాడీలో న్యాచురల్‌గానే పెరుగుతాయి. సో, మనకి నడుము నొప్పి స్టార్ట్ అయినా గాని దాన్ని ఎర్లీగా మన బాడీయే డిటెక్ట్ చేసి దాన్ని హీల్ చేసి ప్రివెంట్ చేస్తుంది. సో, ఇలాగ మనము డైటరీ తోటి దాన్ని ఆహ్, ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటది సార్ ఇది? సర్జరీ లేకుండా కావాలి. ఇప్పుడైతే నాకు సర్జరీ అవసరం లేదు. సో, నడుము నొప్పికి ప్రధానంగా ఉండే ట్రీట్మెంట్స్ 2 రకాలుగుంటాయి. ఒకటేమో సింప్టమ్స్ చాలా సివియర్‌గా ఉంది. కాళ్ళు బరువయిపోయింది, లేవట్లేదు, హ్మ్. మొద్దుబారిపోయింది, యూరిన్ మోషన్ తెలియకుండా అవుతుంది అంటే ఇమ్మీడియేట్‌లీ సర్జరీకెళ్ళాల్సింది. హ్మ్. కొంచెం పర్వాలేదు సింప్టమ్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. లాంగ్ టర్మ్‌లో ఉంది. ఉన్న సింప్టమ్స్ సడెన్‌గా అగ్రవేట్ అవ్వట్లేదు. అలాగే ఉంది. కొంచెం ఇబ్బంది పడుతున్నామంటే దానికి మనం ఆపరేషన్ లేకుండానే కొన్ని అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్‌మెంట్ ట్రీట్మెంట్స్ ఆప్షన్స్‌లో ఉన్నాయి. సో, ముఖ్యంగా మనం చూసుకుంటే దీంట్లో సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ అని ఉంటుంది. అంటే డిస్క్ వచ్చి ఎక్కడైతే నరం మీద ఒత్తిడి అవుతుందో, ఆ ఒత్తిడి తగ్గించేలాగా అండ్ పెయిన్ కంట్రోల్ చేసుకునేలాగా నర్వ్ దగ్గర ఇంజెక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు పల్స్డ్ ఆర్ఎఫ్ అనే ఒక అడ్వాన్స్ లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ లేజర్ వల్ల మనకి పెయిన్ కంట్రోల్ గేట్‌వేని మనకు మార్చడం జరుగుతుంది. సో, మనకు పెయిన్ పర్సెప్షన్ అంటే రూ. 10 ఉన్న నొప్పి రూపాయి, రూ. 2 లాగా కన్వర్ట్ అవుతుంది. సో, ఇలాగ మనకి అడ్వాన్స్ లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అండ్ దీంతో పాటు డిస్క్ సైజ్ కూడా ష్రింక్ చేసే ఒక ఇంజెక్షన్ ఉంటుంది. హ్మ్. అంటే డిస్క్ పెద్దగయ్యి నరం మీద ఒత్తిడి వల్ల మనకి సయాటికా సింప్టమ్స్ వస్తుంది. అదే డిస్క్‌ని మనం కంప్రెస్ చేసామనుకోండి, లోపలున్న ప్రెషర్‌ని తగ్గించామనుకోండి, వాటి వల్ల కూడా మీకు బాగా సింప్టమాటిక్ రిలీఫ్ వస్తుంది. అంటే మెకానికల్ కంప్రెషన్ తగ్గడం అండ్ నర్వ్ హీల్ అవ్వడం, డిస్క్‌లో ఉన్న సబ్‌స్టెన్స్ కూడా హీల్ అవుతుంది. సో, దీంట్లో మనము మన పెయిన్ మేనేజ్‌మెంట్‌లో చేసేదేంటంటే ఓజోన్ ఇంజెక్షన్. ఈ ఓజోన్ అంటే ఆక్సిజన్ వాయువు. ఆ ఆక్సిజన్‌ని మనము ఓజోన్ లాగా కన్వర్ట్ చేసి, కలెక్ట్ చేసుకున్న సిరింజ్ ఇంజెక్షన్‌ని మనం డైరెక్ట్ ఏ అయితే డిస్క్ జారి వెనకకొస్తుందో, ఆ డిస్క్‌లోకి మాత్రమే చూసుకొని ఇంజెక్షన్ చేసే పద్ధతుంటుంది. దాన్నే ఓజోన్ ఇంజెక్షన్ అంటాం. ఈ ట్రీట్మెంట్స్ అన్నీ పెయిన్ మేనేజ్‌మెంట్‌లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇవన్నీ చాలా సేఫ్. ఎటువంటి రిస్క్ గానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటివేమి ఉండవు. ఇవి ఓన్లీ హాఫ్ అన్ అవర్, 1 అవర్ ట్రీట్మెంటే ఉంటుంది. అండ్ ఇమ్మీడియేట్‌లీ ఒక 1 అవర్‌లో మీరు ఇంటికి కూడా ఎళ్ళిపోవచ్చు. హ్మ్. సో, మీరు చాలా సేఫ్‌గా, ధైర్యంగా పెయిన్ మేనేజ్‌మెంట్ ట్రీట్మెంట్స్‌కి మీరు ధైర్యంగా ఎళ్ళొచ్చు. సో, చూసారు కదండీ! సో, డైలీ మన క్లినిక్‌లో ఇలాగ పేషెంట్స్‌ని చూడడము, వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడం, ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయో వాళ్ళకి క్లియర్‌గా చెప్పడం. సర్జరీ ఇండికేషన్ సర్జరీకి పంపించడం. లేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. పెయిన్ మేనేజ్‌మెంట్ ఆప్షన్స్‌లో చాలా సేఫ్ అండి. చాలా సురక్షితమైనవి. వాళ్ళకి పెయిన్ మేనేజ్‌మెంట్ ట్రీట్మెంట్సే కావాలంటే వాళ్ళకి అలాగ గైడ్ చేస్తాం. సో, మీకు ఎటువంటి బ్యాక్ పెయిన్ గానీ, మెడ నొప్పి కానీ, మోకాలు నొప్పులు, హెడ్‌ఏక్ కానీ, ఎటువంటి ఇబ్బంది, నొప్పి ఉన్నా కానీ మా వద్దకు రండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. ధైర్యంగా సేఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్‌కెళ్ళండి. సో, కింద కనిపిస్తున్న నంబర్స్‌కి మీరు డయల్ చేసి అపాయింట్‌మెంట్ కోసం సంప్రదించవచ్చు. థాంక్ యూ.